ప్రియులారా, దేవుని వాక్యం సెలవేస్తుంది కదా, మనకు ముందున్నటువంటి సమస్య ఏదైతే ఉందో, ప్రాబ్లం ఏదైతే ఉందో అది మర్చిపోయేట మరలా సేవలో పరిగెట్టాలట. స్తోత్రం. సేవలో కురిగిపోకూడదు. సేవలో ఎన్ని ఇబ్బందులు కలిగి ఉండవచ్చు, సేవలో ఎన్ని ఆటంకాలు మనకు ఉండవచ్చు, కానీ అదంతా మర్చిపోయి మరలా మనము సేవ చేయడానికి పరిగెట్టాలట. అదే పౌలు గారు అంటారు కదా, ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం తీయండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 14 వచ్చిన వరకు ఆయన అంటారు కదా, ఫిలిప్పీకి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట, సహోదరులారా, ఇది వరకే నేను పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే నేను ఒకటి చేస్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. వెనుకున్న వాడిని మర్చి ముందున్న వాటి కొరకే వేగిరా, ఆమేన్, వేగిరా పడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో వెనుకున్న వాటిని మర్చిపోయాడట. ఏం మర్చిపోయాడు ఆయన? అయ్యల్లా వెనుకున్న మర్చిపోయాడట, ముందున్న వాటిని చూస్తున్నాడు, వేగుర పడుతున్నాడు, తొందరపడుతున్నాడు, వాటి గురించి పరిగెడుతున్నాడు, వాటి గురించి. అంటే మర్చిపోవడం అంటే, మాకు ఎంతో మంది అవమానం చేసి ఉంటుంది, అది మర్చిపోవాలి. మనకి ఎంతో మంది నిందలు పెట్టి ఉంటారు, అది మర్చిపోవాలి. మనకు ఎన్నో కష్టాలు కలిగి ఉండవచ్చు, సంఘంలో సేవల నుంచి బాధ కలిగి ఉండవచ్చు, అదంతా మర్చిపోవాలి. అందుకే పౌలు గారు అంటారు కదా, నేను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అంటాడు. ఏంటండి, ముందు చాలా సేవ ఉంది, ముందు చాలా చేయవలసిన సేవ చాలా చాలా ఎక్కువ ఉంది. నీవు చేసింది చాలా తక్కువ. ఆ వాటిని, ఆ బాధలకి, ఆ కష్టాలకి, ఆ కన్నీళ్ళకి, ఆ దుఃఖానికి, నీకు వచ్చిన నిందాలకి, అవమానాలకి అవి మర్చిపోయి ఇంకా ముందున్న సేవ చాలా ఉంది, దేవుడు మీ చేతిలో పెట్టాడు కాబట్టి అది పట్టుకొని పరిగెట్టాలి సేవలో. హల్లెలూయా. కృంగిపోకూడదు. స్తోత్రం కలుగును గాక. చదువుదాం ప్రియులారా వచనాలు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలుకి సమస్య రాలేదా? ఒక్కసారి ఆలోచించే, పౌలు గురించి స్టడీ చేయండి. పౌలుకి ఇబ్బంది రాలేదా? పౌలుకి రాళ్ళదెబ్బలకు పడలేదా? పౌలుకి ఆకలి కలగలేదా? పౌలుకి శోకం కలగలేదా? పౌలుకి దుఃఖం కలగలేదా? అయినా అని అంటున్నాడు కదా, నాకు చాలా అవమాన, నిందలు, శోకం వచ్చింది, వచ్చింది, ఆకలి వచ్చింది, అవంతా నేను మర్చిపోయాను. నేను వేగురు పడుతున్నాను. ముందున్న నాకు కిరీటం ఒకటి ఉంది, బహుమానం ఒకటి ఉంది, వాటిని పొందుకోవాలి. నేను పరిగెడుతున్నాను. అది పరిగెట్టాలంటే ఇవి మర్చిపోవాలి, అటు పరిగెట్టాలంటే ఇటు మర్చిపోవాలి. అంటే ఇవాళ మర్చిపోవాలి, ఈ కష్టాలు మర్చిపోవాలి, ఈ నిందలు, అవమానాలు మర్చిపోవాలి. అందుకే ముందున్న వాటిని పరిగెడతాం. స్తోత్రం కలుగును గాక. సేవ కూడా దైవజనంగమా, మన కుటుంబ సోదరులారా అర్థం చేసుకోవాలి. సేవలో చాలా నిందలు ఖచ్చితంగా వస్తాయి, కుటుంబంలో అవమానాలు ఖచ్చితంగా వస్తాయి. వాటన్నిటి కూడా పౌలు అంటాడు కదా, మర్చిపోవాలి. అవంతా కూడా మర్చిపోయి ముందుకు పరిగెట్టు, సేవలో కురింగిపోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిని గుర్తు పెట్టుకుంటుంటే మన విజయము సాధించలేదు. మనతో పాటు 10 మంది పరిగెడతా ఉంటారు పరుగు పందెంలో, అవునా? ఏంటి పోటీలో పరుగు పోటీ పెడితే ఎంతమంది ఉన్నారు? మంది ఒక్కడేటి, కానీ నీ వెనకాల ఎంతో మంది ఉన్నారు పరుగు పందెంలో. కానీ వారిని నువ్వు మర్చిపోవాలి. నువ్వు వారిని చూసావంటే నువ్వు ఉపాధ్యాయం పొందుకుంటావు. వారిని మర్చిపోయి నువ్వు నీ పరుగు ముందు చూడాలి, పరిగెట్టు. సేవ కూడా దైవజనుడా, మన కుటుంబస్తులందరూ మనం అందరూ కూడా ఏం చేయాలంటే, చాలా కష్టం అండి మా ఇంటికి ఉంది, చాలా ఇబ్బంది ఉందండి మా ఇంటికి, చాలా సమస్య అండి మా ఇంటికి అంటే, అది ఆ సమస్య వైపు, కష్టం వైపు పట్టుకుని ఉంటే మాత్రం సేవ చేయటం ముందుకు వెళ్ళలేం. కనుక ఆ వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకే పొందుకోవాలని, బహుమానం పొందుకోవాలని పరిగెత్తి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? గురి యొద్దకు. పౌలు గారు అదే అంటారు కదా, అదే నేర్పుతున్నాం మనకి. వెనుకున్న చాలా ఉన్నాయి, అది మర్చిపోవాలి మనం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా మర్చిపోయి దేవుని పరిచర్యల ముందుకు వెళ్ళాలి మనం. ఇదంతా మర్చిపోయి దేవుని సేవకి ముందుకు వెళ్ళాలి మనం. ఇదంతా మర్చిపోయి పరిచర్యలో ముందుకు కొనసాగాలి మనం. ఇంకా పోరాటం చేయాలి దేవుని సేవలో. అందుకు దేవుడు ఇంత గొప్ప లోకంలో, ఇంత గొప్ప జ్ఞానం కలిగిన లోకంలో ఎవరికి లేపిన జ్ఞానము దేవుడు మనకు జ్ఞానం ఇస్తూ ఈ సేవ కూడా మనకు దేవుడు దయచేసి ఉన్నాడు. దీన్ని మనం ఎక్కడ ఆపడానికి లేదు.
దాన్ని కొనసాగించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.